హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో టాలీవుడ్ లో సేల్ అయిన మేజర్ సినిమాల గురించి, అంటే కాంబినేషన్ అనౌన్స్ చేసిన తర్వాత షూటింగ్ మొదలవకుండానే ఆగిపోయిన సినిమాల గురించి, అలాగే సగం షూటింగ్ చేసి ఆగిపోయిన సినిమాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ కొద్దిగా పెద్దగానే ఉంటది, అలాగే ఈ వీడియో లెంత్ కూడా పెద్దగానే ఉంటది, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్ గా ఉంటది. కాబట్టి ఈ వీడియోని కొద్దిగా ఓపిక్ అయితే చూడండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఈ లిస్ట్ లో ముందున్న సినిమా ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి అబూ బాగ్దాద్ గజ దొంగ సినిమా అన్నమాట. అసలు యాక్చువల్ గా ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి ఉంటే మన టాలీవుడ్ స్టాండర్డ్స్ మారిపోయేవంట. ఎందుకంటే ఈ సినిమా ఇండో హాలీవుడ్ సినిమా లాగైతే వీళ్ళైతే రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే మన ఇండియాలో ఉన్న మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యి ఉండేది. అట్ ద సేమ్ టైం హాలీవుడ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. కానీ ఈ సినిమా సగం షూటింగ్ లో ఎందుకు ఆగిపోయిందంటే, ఈ సినిమా ఇస్లామిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించే సినిమా అంట. దీంట్లో ఖురాన్ని టీలో ముంచే సీన్ ఒకటైతే ఉందంట. ఆ సీన్ కొంతమందికి అయితే తెలిసి సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఈ సినిమా పైన కోర్టులో కేసులు అయితే వేశారు. ఆ దేశం వాళ్ళైతే ఈ సినిమా షూటింగ్ ఆపేయాల్సిందిగా కోర్టు అయితే స్టే అయితే ఇచ్చింది. సౌదీ అరేబియానే కాకుండా ఇంకా చాలా ముస్లిం దేశాల్లో ఈ సినిమా పైన కోర్టులో కేసులు అయితే వేశారు. ఇంకా వేరే దేశాల పరిస్థితి ఎలా ఉంటే, మన ఇండియాలో కూడా ఈ సినిమా పైన కొన్ని కేసులు అయితే వేశారంట. అసలు ఆ కేసులు ఎందుకు వేశారంటే, సూర్య భగవానుడు యాక్చువల్ గా 7 గుర్రాలపై అయితే ఉంటాడు, కానీ ఈ సినిమా వాళ్ళు 9 గుర్రాలపై ఉన్న సూర్య భగవానుడి యొక్క పోస్టర్ అయితే రిలీజ్ చేశారంట. దానిపై అభ్యంతరం తెలుపుతూ చాలా మంది కోర్టులో కేసులు అయితే వేశారు. ఇంకా ఎలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ సినిమా సగం షూటింగ్ లోనే ఆగిపోయింది. ఈ సినిమా మన ఇండియన్ వర్షన్ కి డైరెక్టర్ గా సురేష్ కృష్ణ గారిని అయితే తీసుకున్నారు. అలాగే హాలీవుడ్ వర్షన్ కి డైరెక్టర్ గా దుషాన్ గెర్సీ గారిని అయితే తీసుకున్నారు. అలాగే హాలీవుడ్ లో ఈ సినిమాకి టైటిల్ గా ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ ది బాగ్దాద్ అని అయితే వీళ్ళైతే పెట్టారు. అప్పట్లోనే 50 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా ఈ లిస్ట్ లో తర్వాత ఉన్న సినిమా ఎవరిదంటే మన నందమూరి బాలకృష్ణ గారి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన నర్తనశాల సినిమా అన్నమాట. ఈ భారీ బడ్జెట్ కి డైరెక్టర్ గా మన బాలకృష్ణ గారే ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరెవరంటే, ద్రౌపది పాత్రలో మన సౌందర్య గారు అయితే ఉన్నారు. అలాగే అభిమన్యుడి పాత్రలో మన ఉదయకరణ గారు అయితే ఉన్నారు. ఇంకా భీముడి పాత్రలో మన శ్రీహరి గారు కూడా ఈ సినిమా కాస్టింగ్ లో అయితే ఉన్నారు. ఇంకా మెయిన్ లీడ్ లో మన బాలకృష్ణ గారు, అలాగే శరత్ బాబు గారు లాంటి యాక్టర్స్ కూడా ఈ సినిమాలో అయితే ఉన్నారు. యాక్చువల్ గా ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే, మనందరికీ తెలిసిందే, మన సౌందర్య గారు అప్పట్లో ఫ్లైట్ యాక్సిడెంట్ లో అయితే చనిపోయారు కదా. ఆవిడ చనిపోయిన తర్వాత ఈ సినిమా అయితే ఆగిపోయింది. దాని తర్వాత ఈ సినిమా గురించి బాలకృష్ణ గారు ఏమన్నారంటే, కొన్ని పాత్రలు కొంతమంది మాత్రమే చేయగలరు, వాళ్ళని ఎవరో రీప్లేస్ చేయలేరని ఈ సినిమాని అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేయలేదు. అలాగే ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఈ సినిమాకి సంబంధించిన 17 నిమిషాల ఫుటేజ్ ని ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఇంకా ఈ సినిమా తర్వాత సేల్ అయిపోయిన మరొక క్రేజీ కాంబినేషన్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ఆర్జీవి గారు అన్నమాట. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అటు చిరంజీవి గారు కావచ్చు, ఇటు ఆర్జీవి గారు కావచ్చు, వాళ్ళ కెరియర్ లో పీక్స్ లో అయితే ఉన్నారు. చూడాలని ఉంది ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత అశ్విని దత్ గారి ప్రొడక్షన్ హౌస్ లో వినాలని ఉంది అని ఈ సినిమాకి అయితే టైటిల్ పెట్టుకుని ఆర్జీవి గారి డైరెక్షన్ లో ఈ సినిమాని అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఒక సాంగ్ కూడా షూటింగ్ అయితే చేశారు. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే, అప్పట్లో ఆర్జీవి గారు బాలీవుడ్ వాళ్ళతో బిజీగా ఉండడం, అలాగే చిరంజీవి గారికి ఆర్జీవి గారికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావటం వల్ల ఈ సినిమా అయితే ఆగిపోయింది. ఇంకా ఈ సినిమా తర్వాత ఆగిపోయిన మరొక క్రేజీ కాంబినేషన్ ఏంటంటే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సత్యాగ్రహి సినిమా అన్నమాట. ఖుషి లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఏం రత్నం గారి కాంబినేషన్ లో ఈ సినిమాని అయితే స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని కూడా మన పవన్ కళ్యాణ్ గారే. ఈ సినిమాలో రాజకీయాలపై అలాగే సమాజంలో జరుగుతున్న తప్పులపై పోరాడే ఒక స్టూడెంట్ క్యారెక్టర్ లో మన పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేయాలి. కానీ కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల ఈ సినిమా అయితే సేల్ అయిపోయింది. ఇంకా వీటి తర్వాత లిస్ట్ లో ఉన్న మరొక సినిమా ఏంటంటే, హీరో ఉదయకరణ గారి ప్రేమ అంటే సులువు కాదురా సినిమా అన్నమాట. ఈ సినిమా యాక్చువల్ గా 50% షూటింగ్ కూడా అయిపోయింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఏం రత్నం గారు అయితే ఉన్నారు. కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల ఈ సినిమా కూడా మధ్యలోనే సేల్ అయితే అయిపోయింది. ఇంకా ఈ లిస్ట్ లో సేల్ అయిపోయిన మరొక క్రేజీ కాంబినేషన్ ఏంటంటే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే సింగీతం శ్రీనివాస్ గారి సినిమా అన్నమాట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా జీసస్ క్రీస్ట్ లాగా అయితే కనపడాలి. ఈ సినిమా షూటింగ్ ని బెత్తలహీం అలాగే జెరూసలేం లో అయితే వీళ్ళైతే తీయాలనుకున్నారు. కానీ దాని తర్వాత బడ్జెట్ బాగా హెవీగా అవటం వల్ల, అలాగే కొన్ని రీజన్స్ వల్ల ఈ సినిమా అయితే సేల్ అయిపోయింది. నిజంగా సింగీతం శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనేది నిజంగా క్రేజీ కాంబినేషన్ కదా. ఇంకా ఈ లిస్ట్ లో సేల్ అయిపోయిన మరొక పవర్ఫుల్ కాంబో ఎవరిదంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అయిన
పూరి జగన్నాథ్ గారి జనగణమన సినిమా. యాక్చువల్ గా వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన పోగిరి సినిమా ఇండస్ట్రీ హిట్, బిజినెస్ మ్యాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. వీళ్ళిద్దరు కాంబోలో మూడో సినిమాగా జనగణమన సినిమా అయితే రావాలి. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల ఈ సినిమా అయితే రాలేదు. అలాగే పూరి జగన్నాథ్ గారి తర్వాత మహేష్ బాబు గారి పైన చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. ఇంక ఈ సినిమా మహేష్ బాబు గారితో సేల్ అయిపోయిన తర్వాత పూరి జగన్నాథ్ గారు లైగర్ సినిమా టైంలో విజయ్ దేవరకొండ గారితో అయితే అనౌన్స్ కూడా చేసేసాడు. కానీ లైగర్ సినిమా రిజల్ట్ తర్వాత ఈ సినిమా అయితే మరొకసారి సేల్ అయిపోయింది. ఇంక ఈ సినిమా తర్వాత సేల్ అయిపోయిన మరొక మహేష్ బాబు గారి సినిమా కాంబో ఏంటంటే మహేష్ బాబు గారు సుకుమార్ గారి సినిమా అనమాట. వన్ నేనొక్కడే లాంటి సూపర్ సినిమా తర్వాత వీళ్ళిద్దరు యాక్చువల్ గా మరొక సినిమాకైతే కొలాబరేట్ అయితే అయ్యారు. పుష్ప సినిమాకి బదులుగా సుకుమార్ గారు యాక్చువల్ గా మహేష్ బాబు గారితో సినిమా అయితే చేయాలి. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా కూడా సేల్ అయితే అయిపోయింది. ఇంకా ఈ సినిమా తర్వాత లిస్ట్ లో ఉన్న మరొక సినిమా ఏంటంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే బంగారం లాంటి సినిమా తీసిన ధరణి గారి డైరెక్షన్ లో మెరుపు అనే సినిమా అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్ గా పూజా సెరమనీ కూడా చాలా గ్రాండ్ గా అయితే జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అయితే తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఒక షెడ్యూల్ అయితే అయింది, కానీ తర్వాత కూడా కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల ఈ సినిమా అయితే ఆగిపోయింది. రామ్ చరణ్ గారు వెంటనే కొత్త సినిమాని అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న మరొక రామ్ చరణ్ గారి సినిమా ఏంటంటే రామ్ చరణ్ గారు కొరటాల శివ గారి ప్రాజెక్ట్ అనమాట. ఈ సినిమాకి కూడా పూజా సెరమనీ అయితే జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే శ్రీమంతుడు సినిమా కంటే ముందు. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయి ఉంటే శ్రీమంతుడు సినిమా కొద్దిగా లేట్ గా అయితే వచ్చేది. ఆ ప్లేస్ లో రామ్ చరణ్ గారి సినిమా అయితే రావాలి కొరటాల శివ గారి డైరెక్షన్ లో. కానీ ఈ సినిమా షూటింగ్ జరిగే కొద్దీ కొరటాల శివ గారికి ఎక్కడో ఈ కథ మీద కాన్ఫిడెన్స్ అయితే అంత ఎదుగైతే రావట్లేదని హీరో గారికి చెప్తే ఈ సినిమా అయితే సేల్ అయితే అయిపోయింది. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న మరొక రామ్ చరణ్ గారి సినిమా ఏంటంటే రామ్ చరణ్ గారు గౌతమ్ తిన్ననూరి గారి సినిమా అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు RC16 గా ఆ సినిమానే రావాలి. కానీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ లాంటి సినిమాతో ఏకంగా 3-4 ఏళ్ళు బిజీగా ఉండటం వల్ల, అలాగే ఈ సినిమా సెకండ్ హాఫ్ కూడా రామ్ చరణ్ గారికి అయితే అంత ఎదుగైతే నచ్చలేదన్నమాట. కాబట్టి ఈ సినిమా అయితే సేల్ అయిపోయింది. అదే సినిమాను ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో తీస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది. ఇంకా ఈ లిస్ట్ లో తర్వాత ఉన్న సినిమా ఎవరిదంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే లింగుస్వామి డైరెక్షన్ లో ఒక తమిళ తెలుగు బైలాంగ్వల్ సినిమా అయితే రావాలి. స్టూడియో గ్రీన్ వారు దీనికైతే ప్రొడ్యూసర్ అనమాట. ఈ సినిమాని యాక్చువల్ గా డీజే సినిమా టైమ్ లో అనుకుంటా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని అయితే అనౌన్స్ చేశారు. కానీ దాని తర్వాత కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల ఈ సినిమా అయితే సేల్ అయిపోయింది. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న మరొక అల్లు అర్జున్ గారి సినిమా ఏంటంటే ఐకాన్ సినిమా అనమాట. వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ లో దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా అయితే చేయాలి. ఈ సినిమా కూడా సేల్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత అనౌన్స్ చేసి ఆగిపోయిన మరొక అల్లు అర్జున్ గారి సినిమా ఏంటంటే కొరటాల శివ గారి కాంబినేషన్ లో వీళ్ళైతే సినిమా అయితే చేయాలి. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా వీళ్ళైతే వదిలారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ సినిమా కూడా సేల్ అయిపోయింది. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న మరొక క్రేజీ సినిమా ఏంటంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే త్రివిక్రమ్ గారి సినిమా అనమాట. ఈ సినిమాను కూడా ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ ద్వారా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా దేవరా ప్లేస్ లో అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమానే రావాలి. కానీ ప్రెసెంట్ కి అయితే ఈ సినిమా అయితే ఆగింది, కానీ ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఉంటది. నాగవంశీ గారి ప్రొడక్షన్ హౌస్ లో ఒక భారీ బడ్జెట్ తో ఈ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారి సినిమాని అయితే ప్లాన్ చేశారు. ప్రెసెంట్ అయితే హాల్ట్ అయితే అయింది, కానీ తర్వాత అయితే స్టార్ట్ అయితే అయింది. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న మరొక సినిమా ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్ లో ఒక సినిమాని అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా ఆ సినిమా అయితే ఇంకా ఆగిపోయినట్టే. ఇదే స్టోరీని మన రవితేజ గారితో తీయడానికి ఇప్పుడైతే చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న హీరో నితిన్ గారు ఒక క్రేజీ సినిమా ఏంటంటే పవర్ ప్యాడ్ సినిమా అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ గా కృష్ణ చైతన్య గారు అయితే ఉన్నారు. యాక్చువల్ గా ఈ సినిమా 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో జరిగే కథ. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో మన నితిన్ గారు అయితే కనపడాలి యాక్చువల్ గా. కానీ ఈ సినిమా కూడా కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల అయితే సేల్ అయిపోయింది. ఇంకా ఈ లిస్ట్ లో మన మాస్ మహారాజ్ రవితేజ గారు అలాగే గోపీచంద్ మలినేని గారి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే రావాలి. ఆ సినిమానే మన లేటెస్ట్ గా రిలీజ్ అయిన జట్ సినిమా అనమాట. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువగా అవటం వల్ల రవితేజ గారిని అయితే పక్కన పెట్టి సన్నీ డియాల్ గారితో అయితే ఆ సినిమా అయితే చేశారు. మరి ఆ సినిమా రిజల్ట్ ఏంటో మీరే చెప్పాలి. ఇంకా ఈ లైన్ లో ఉన్న మరొక సినిమా ఏంటంటే నాగ చైతన్య గారు అలాగే పరశురామ్ గారి కాంబినేషన్ అనమాట. యాక్చువల్ గా దీని గురించి నాగ చైతన్య గారే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. అసలు పరశురామ్ గారి గురించి మాట్లాడటమే వేస్ట్ అని, ఆయన గురించి చాలా టైం అయితే వేస్ట్ చేసుకున్నానని నాగ చైతన్య గారు అయితే చెప్పారు. ఈ సినిమా ఆగిపోవడానికి కారణం మీకు ఇప్పుడే అర్థమై ఉండాలి. ఇంకా ఈ లిస్ట్ లో మన మంచు విష్ణు గారు అలాగే శ్రీను వైట్ల గారి డైరెక్షన్ లో డి సీక్వెల్ అయితే రావాలి. అదైతే సేల్ అయిపోయింది. అలాగే మన సాయి దుర్గతేజ్ గారు అలాగే సంపత్ నంది గారి డైరెక్షన్ లో గాంజా శంకర్ అయితే స్టార్ట్ అయింది. దానికి ఒక అనౌన్స్మెంట్ వీడియో, ఒక టీజర్ లాంటి వీడియో కూడా రిలీజ్ చేశారు. అదైతే ఇప్పుడైతే సేల్ అయిపోయింది. ఇంకా మన యంగ్ హీరో నిఖిల్ హీరోగా అలాగే నివేదా థామస్ హీరోయిన్ గా
శ్వాస అనే సినిమా అయితే వీళ్ళైతే చేయాలి. అది కూడా సేల్ అయిపోయింది. ఇంకా మన హీరో విశ్వక్సేన్ గారు అలాగే అర్జున్ సర్జా గారి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే రావాలి. ఈ సినిమాకి ఫస్ట్ క్లాప్ కొట్టింది ఎవరో కాదు, మన పవన్ కళ్యాణ్ గారు అనమాట. కానీ దాని తర్వాత హీరో డైరెక్టర్ కి చాలా అంటే చాలా రచ్చ కూడా జరిగింది. చాలా అంటే చాలా క్రియేటివ్ డిఫరెన్స్ అయితే రావటం వల్ల ఈ సినిమా అయితే సేల్ అయిపోయింది. ఇంకా మన విజయ్ దేవరకొండ గారు అలాగే మాళవిక మోహన్ గారి కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే ఒక సినిమాని అయితే ప్లాన్ చేశారు. యాక్చువల్ గా పూజ సెరమనీ కూడా జరిగింది. ఆ సినిమా కూడా సేల్ అయిపోయింది. ఆ సినిమాకి టైటిల్ గా మన హీరో అని అయితే అనుకున్నారు. ఆ సినిమా అయితే ఆగిపోయింది. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న లాస్ట్ సినిమా ఏంటంటే అడ్యూశేష్ గారి 2 స్టేట్స్ తెలుగు రీమేక్ అనమాట. ఈ సినిమా కూడా సేల్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పటి వరకు సేల్ అయిపోయిన సినిమాలు అయితే ఇవే. నేనేమైనా సినిమాలు మిస్ చేస్తే మీరు ఒకసారి అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ కాంబినేషన్ అయితే మీరైతే విన్నారు కదా, అసలు వీటిలో ఏ సినిమాలు వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే చేయండి. ప్రతి లేటెస్ట్ సినిమా అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఉంటది కాబట్టి ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్